విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీలాంటి మంచి కుటుంబంలోకి మా అమ్మాయి వెళుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించి వెంటనే పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తాను. పెళ్లి కూడా ఉన్నంతలో మీ స్థాయికి మర్యాదలకి ఏ లోటు రాకుండా చేస్తాను. సంబంధాలు కలిసాక ఇంకా స్థాయి గురించి ఎందుకండి, పెళ్లి కలిసే చేద్దాం. చాలా సంతోషం. సరళ వెళ్దామా? అలాగే, బయలుదేరుతామండి. మంచిది సార్. వివేక్, నీకు సూపర్ మార్కెట్లో పని ఏమన్నా ఉందా? మాతో పాటు వస్తున్నావా? ఏం లేదు తాతయ్య, వచ్చేస్తున్నాను. వస్తాం పెళ్లి కూతురా. వస్తామమ్మా. మంచిదండి. వస్తామండి. మంచిది సార్. హలో. హాయ్ రోజీ, ఎలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నాను. అవునులే, ఎదుట వాళ్ళని నాశనం చేయాలని చూస్తావు కానీ నువ్వెందుకు బాగుండవు? ఇప్పుడు ఇది చెప్పడానికే ఫోన్ చేసావా? మొన్న నేను నీకిచ్చిన దెబ్బ ఎలా ఉందో కనుక్కుందామని. దేని గురించి నువ్వు మాట్లాడేది? ఆహా, ఎంత గొప్పగా నటిస్తున్నావు రోజీ. పాపం మొన్న నువ్వు నిజంగానే నా కళ్ళు పోయాయనుకోని కళ్ళారా చూసి ఆనందించి వెళదామని వచ్చావు. తీరా వచ్చాక నేను గుడ్డిదాన్ని కాలేదని తెలిసేసరికి కళ్ళు తిరిగినంత పనై తిరిగి వెళ్ళిపోయావు. నీ మీద నీకు నమ్మకం తగ్గిపోయి చివరికిలా చేతపడి చేయించే స్థాయికి దిగజారిపోయావు. ఇది నీ ఫ్రెండ్ ఆండాళిచ్చిన సలహా అనుకుంటాను. ఆండాళ్ళకు బుద్ధి జ్ఞానం లేక అలాంటి చచ్చుపుచ్చు సలహాలిచ్చిందే అనుకో. నీ తెలివితేటలేమయ్యాయి? మంత్రాలకి చింతకాయలు రాలవని చేతబడి చేసినంత మాత్రాన కంటిచూపు పోదనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోయిందా నీకు? ఓ పక్క సైన్సులో అద్భుతాలు సాధిస్తూ క్లోనింగ్ పేరుతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా నువ్వింకా ఆ మూఢనమ్మకాల మీద నమ్మకంతో మంత్రగాళ్ల వెనకాల తిరుగుతున్నందుకు నిన్ను చూసి జాలిపడాలో నీ మూర్ఖత్వానికి నవ్వుకోవాలో అర్థం కావడం లేదు రోజీ. దయ్యాలు చేతబడులు ఇవన్నీ బలహీనతని క్యాష్ చేసుకునే చీప్ ట్రిక్కులు. మంత్రాలు తంత్రాలు ఒట్టి నాటకమని, అంతా బూటకమని, వాటి వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు మోసపోతున్నారని ప్రతిరోజు పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు పేపర్ కూడా చదువుతుంటే ఇలాంటి పిచ్చి పనులు చేసేదానివి కాదు. ఇప్పటికైనా నిజం తెలుసుకొని ఇలాంటి నీచమైన పనులు చేయడం మానుకో. నన్ను చెలసానిగాన్ని నువ్వు ఎంత దూరం చేయాలని చూస్తే అంత దగ్గరవుతాం. అది గుర్తుంచుకో. అబ్బా, ఏం సార్ పని అయిపోయిందా? మొత్తానికి అనుకున్న పని అయ్యేంత వరకు నిద్రపోరు కదా. పని చేయక తప్పదు కదా నాన్న. మనం ఏమన్నా ఆఫీసర్లమా ఏసీ రూములో కూర్చుని ఆర్డర్లు వేయడానికి? పొట్ట చించితే అక్షరం మొక్క రాదు. ప్రతివాడు ఆఫీసరే. మన కర్మ కొద్దీ ఇలా ఏడిసాం. ఏ జన్మలోనో పాపం చేసుకుంటేనే కానీ ఈ గుమ్మస్తా ఉద్యోగానికి రావు. ఉదయాన్నే వేదాంతం మాట్లాడుతున్నారు. బాస్ ఏమన్నా తిట్టాడా? తిడతాడయ్యా, ఎందుకు తిట్టడు? వాడికి చేతనైంది అది ఒకటే కదా. గట్టిగా ఓ నోటు ప్రిపేర్ చేయలేడు, ఓ లెటర్ డ్రాఫ్ట్ చేయలేడు, ఓ ఆడిట్ పేరాకి రిప్లై ఇవ్వలేడు. అవన్నీ ఆయన చేస్తే మనం ఎందుకు సార్? ఆయన ఆఫీసర్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవన్నీ గుమస్తాల పనులు కదా. ఏంటి ఎంతోడు బోర్డు ఆఫీసరోనో? ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ తెలీదు, అకౌంట్స్ నాలెడ్జ్ బొత్తిగా లేదు, ఏజీఓ ఎప్పుడొచ్చిందో తెలీదు, పెన్షన్ రూల్స్ తెలీదు, సొంతంగా టీఏ బిల్లు కూడా రాసుకోలేడు.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం కూడా రాదు. అది కూడా మనమే ఫైల్ చెయ్యాలి. మనం 4 ముక్కలు రాస్తే గుడ్డిగా సంతకాలు మాత్రం పెడతాడు. మనం ఎంత రాసినా ఆయన సంతకం పెడితేనే కదా ఏ కాగితానికన్నా విలువ. అవును బాబు, కాదని ఎలా అంటాం? 3 నెలల నుంచి నా ప్రమోషన్ ఫైలు ఆయన టేబుల్ మీదే పడేడుస్తుంది. చూస్తే ఒట్టు చిన్న సంతకం పెడితే నాకు ప్రమోషన్ ఎప్పుడో వచ్చేది, కానీ పెట్టడా. ఆడిటర్స్ వచ్చినప్పుడు, ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు మాత్రం మళ్ళీ నేనే దిక్కు. అందరికీ నేనే సమాధానం చెప్పాలి. ఈయన గారి దొంగ లెక్కలన్నీ నేను సరిగ్గా అకౌంట్ ఫర్ చేయబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే ఆడిటర్స్కి దొరికిపోయి వాళ్ళ సొంత ఊరు అనకాపల్లిలో బెల్లం దెమ్మలు అమ్ముకునేవాడు. సార్ పెద్ద సార్ పిలుస్తున్నారు. ఇంకే ఏకాంత సేవకు పిలుపు వచ్చినట్టుంది, వెళ్ళిరండి. గుడ్ మార్నింగ్ సార్. గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చి ఎన్నాళ్ళయింది? ఇంతవరకు పుటప్ చేయలేదంటే ఏమనుకోవాలి? ఎన్ని రిమైండర్లు ఇచ్చినా రిప్లై ఎందుకు ఇవ్వలేదని సెక్రటేరియట్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. సీనియర్ మోస్ట్ కదా, ఏది అర్జెంటో ఏది కాదో తెలీదా? డబ్బులు వచ్చే పనులు తప్ప మిగతా పనులు చేయవా? కాంట్రాక్టర్లు వస్తే పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ పనులు చేస్తావు కానీ గవర్నమెంట్ లెటర్కి సమాధానం ఇవ్వటం తెలీదా? ఆ ఆడిట్ పేరాలకి రిప్లై ఇవ్వలేదు, సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. అసలు నువ్వు ఆఫీసులో ఏం చేస్తున్నావో నాకు అర్థం కాదు. పని చెయ్యవు కానీ నీకు ప్రమోషన్లు మాత్రం కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పవే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రానికల్లా మొత్తం ఫైల్స్ అన్ని సంతకానికి నా టేబుల్ మీద రెడీగా ఉండాలి. వెళ్ళి ముందు ఆ పని చూడు. అలాగే సార్. వస్తాను సార్. ఈ కాంట్రాక్ట్ వర్క్ పూర్తయి ఎన్నాళ్ళైంది? 6 నెలలు అయింది మేడం. బిల్స్ పాస్ అయ్యాయా? చెక్ వచ్చేసిందా? లేదు మేడం. 6 నెలలైనా చెక్కు రాలేదా? మీరంతా ఎందుకున్నట్టు? ఏది అడిగినా రాలేదు తెలీదు అనే సమాధానం చెప్పడానికా? ఆఫీస్లో కూర్చుని ఏం చేస్తున్నారు? మీరంతా ఆఫీస్ పనులు చేస్తున్నారా? తిరిగ్గా కూర్చుని పిల్లల హోంవర్క్లు చేస్తున్నారా? మీకు చేత కాలేదు చేయలేదు సరే, మరి విషయం నాకెందుకు చెప్పలేదు? కొన్ని లక్షల రూపాయల కాంట్రాక్ట్. ఈ 6 నెలల్లో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ నష్టపోయి ఉంటావో అదేనా తెలుసా? అదెవరిస్తారు? మీ జీతాల నుంచి కట్ చేయాలా? అడిగిన దానికి సమాధానం చెప్పరే. అసలు ఈ వర్క్ ఏ డిపార్ట్మెంట్కి వేశారు? ఆ ఆఫీస్ ఎక్కడుంది అదేనా తెలుసా? మర్చిపోయారా? ఇంతకీ మీరు ఆ ఆఫీస్కి వెళ్ళి ఎన్నాళ్ళైంది? రెగ్యులర్గా వెళ్ళి పరిశీవ్ చేస్తున్నాను మేడం. స్టాప్ ఇట్. రెగ్యులర్గా వెళ్తే బిల్స్ ఎందుకు పాస్ అవ్వవు? చెక్ ఎందుకు రాదు? పాత ఆఫీసర్ గారు మారిపోయారు మేడం. ఆయన ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కొత్తగా వచ్చిన ఆఫీసర్ గారు అసలు పట్టించుకోవడం లేదు. బిల్స్ ఎన్నిసార్లు పంపించినా ఏవో రిమార్క్స్ రాసి వెనక్కి పంపించేస్తున్నారు. అంటే ఇంకా బిల్స్కి నీళ్ళు వదిలేయడమేనా? అలా అని కాదు మేడం, మీరు ఒకసారి పర్సనల్గా కలిసి మాట్లాడితే గానీ పని అయ్యేలా లేదు మేడం. మేం చేతులకి గాజులు తొడిగించుకున్నాం, మా వల్ల ఏ పనులు అవ్వవని సిగ్గు లేకుండా చెప్తున్నారుగా. ఇంకేం చెయ్యాలి? నేను వెళ్ళి కలుస్తాను. చెక్ ఎలా రాదో నేను చూస్తాను. ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళండి. హలో, అత్తారింట్లోకి వెళ్ళినట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఎక్కడికి? అదేం ప్రశ్న? లోపలికి ఎందుకు వెళ్తారు? షాపింగ్కి. నిన్ను షాప్కి రావద్దని మొన్నే వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నడు బయటకు నడు. అరే, షాపింగ్కి వస్తే పొమ్మంటారేంటండి? నువ్వు దేనికి వచ్చావు మాకు తెలుసు కానీ ముందు బయటికి నడు. అది కాదండి, ఇతను. నాకంతా తెలుసమ్మా, మళ్ళీ నువ్వు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కిందటిసారి కూడా నీ వెనకే వచ్చి నేను నడిపించాడు, నాకు గుర్తుంది. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని షాప్లోకి రాణిస్తే షాప్ పరుగు పోతుంది. నువ్వు లోపలికి పదమ్మా, ఇతని సంగతి నేను చూసుకుంటాను. అది కాదు నేను చెప్పేది. నువ్వేం చెప్తావో నాకు తెలుసమ్మా. ఈసారికి ఇతను వదిలేద్దామని చెప్తావు. వీడిని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. పక్కనే నాకు తెలుసుని వస్తాదున్నాడు, అతను పిలిపిస్తాను. అది కాదండి. ఏంటమ్మా నువ్వెందుకు ఇలా కంగారు పడతావు? తర్వాత ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా? నీకేం భయం లేదు. 6 నెలలు మనసును లేకుండా చేస్తాను ఇతన్ని. ఇంకా ఆపుతారా? ఎంతసేపు మీ ధోరణి మీదే కానీ నేను చెప్పేది వినిపించుకోరే.
ఏంటమ్మా చెప్పు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ? మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. మీరు మిస్సెస్ రోజీ, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీరా మేడం? కమాన్ రండి కూర్చోండి. మీ గురించి వినటమే గానీ పర్సనల్గా కలవటం ఇదే మొదటిసారి. చెప్పండి మేడం, ఏమిటి ఇలా వచ్చారు? మీ బిల్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? బిల్స్ దే ఉందిలేండి, ఎప్పుడైనా వస్తాయి. మీరు కొత్తగా ఈ పోస్ట్లోకి వచ్చారని తెలిసింది. ఫార్మల్గా ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. దీనికి మీరు శ్రమ తీసుకుని రావటం ఎందుకు మేడం? జస్ట్ ఫోన్ చేస్తే సరిపోయేదిగా. బిల్స్ పాస్ చేసి చెక్కు పంపించేసేవాడిని. అలా అనడం మీ సంస్కారం. కానీ ఎంతైనా మీరు ఆఫీసర్. ఓ కాంట్రాక్టర్గా మిమ్మల్ని కలిసి మీ గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం నాకుంది. అందుకని పనులన్నీ మానుకుని ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ మేడం. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? వద్దులేండి. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని, పెండింగ్ అనే మాట లేకుండా ఎప్పటికప్పుడు ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తున్నారని, మీరొచ్చాక డిపార్ట్మెంట్ బాగుపడిందని బయట విన్నాను. మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది, నా పని అయినట్టు ఉంటుందని వచ్చాను. ఎలాగో మీరు వచ్చారు కదా మేడం, మీ బిల్స్ పొజిషన్ ఏంటో కనుక్కొని చెప్తాను. లక్ష్మీపతిని ఒకసారి లోపల రమ్మను. క్విక్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? మరోలా అనుకోకండి. ఎవరినైనా కొత్తగా కలవడానికి వెళ్తే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రమ్మన్నారట. వీరు మిస్సెస్ రోజీ గారు. అంటే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అవును. నమస్తే మేడం. నమస్తే. ఇతను లక్ష్మీపతి, సీనియర్ మోస్ట్. కాంట్రాక్టర్ల బిల్స్ అన్ని ఇతనే చూస్తుంటాడు. లక్ష్మీపతి సార్, మేడం గారి బిల్స్ ఏవో పెండింగ్ లో ఉన్నాయట. పొజిషన్ ఏంటో కనుక్కుందామని పిలిచాను. నా దగ్గరే ఉన్నాయి సార్, ఇంకా పాస్ చేయలేదు. అదేంటి, ఎందుకు పాస్ చేయలేదు? ప్రాబ్లం ఏంటి? ఆ బిల్స్ ఏమీ పద్ధతిగా లేవు సార్. కొన్నిటి మీద అసలు బిల్లు నెంబర్లు లేవు, కొన్నిటి మీదేమో డేట్ లేదు, కొన్నిటి మీదేమో డేట్లు ఉన్నాయి కానీ అవి ఎప్పుడో మనం ఆర్డర్ ఇవ్వకముందు డేట్లు సార్. ఏవో దొంగ బిల్లులు పెట్టినట్టు ఉంది కానీ ఒక్క బిల్లు కూడా పద్ధతిగా లేదు సార్. అవి పాస్ చేస్తే రేపు ఆడిట్లో మనం దొరికిపోతాం సార్. అదేనా ప్రాబ్లం? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి సార్. మనం సప్లై చేయమన్న మెటీరియల్ వేరు, వారు సప్లై చేసిన మెటీరియల్ వేరు. అంతా లోకల్ మేడు డూప్లికేట్ మెటీరియల్ సప్లై చేశారు. అంచేత బిల్స్ పాస్ చేయొద్దని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి నోట్ వచ్చింది సార్. అది కాదని మనం బిల్స్ పాస్ చేస్తే రేపు ఆడిట్లో దొరికిపోతాం సార్. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ బిల్లు పాస్ అవ్వకపోవడానికి అన్ని కారణాలు ఉన్నాయి సార్. నా చేతిలో ఏమీ లేదు సార్. అవన్నీ తర్వాత చూసుకుందాం. మేడం గారు పర్సనల్ గా వచ్చారు. ముందు ఆ బిల్స్ పాస్ చేసి చెక్కు రాసి తీసుకురా. మీ ఇష్టం సార్. వెంటనే బిల్స్ పాస్ చేయమని మీరు లెటర్ రాసివ్వండి, దాన్ని బట్టి పాస్ చేస్తాను. ఆ లెటర్ ఇస్తే నేను ఆడిట్లో దొరికిపోతాను కదయా. అది లేకుండా పాస్ చేస్తే నేను దొరికిపోతాను సార్. బిల్స్ పొజిషన్ చెప్పమన్నారు, చెప్పాను. ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగే సార్, వస్తాను మేడం. సారీ మేడం, అది పరిస్థితి. అంటే ఆ బిల్స్ ఇంకా పాస్ కావా? అదేం లేదు మేడం, మీరు ఏదో విధంగా లక్ష్మీపతిని మేనేజ్ చేస్తే వెంటనే బిల్స్ పాస్ చేసేస్తాడు. అతనికి రావాల్సింది అతని చేతిలో పడే వరకు ఆడిట్ అని అదని ఇదని ఏవో కారణాలు చెప్తూనే ఉంటాడు. అతని చేతిలో డబ్బు పడితే వెంటనే పనిచేసేస్తాడు. సర్లేండి, ఆఫీసర్ గారు కదా అని మిమ్మల్ని పర్సనల్గా కలిశాను. క్లర్క్లను కూడా కలిసే అవసరం నాకు లేదు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాను. మీరే ఏదోలా మేనేజ్ చేయండి. అలాగే మేడం. ఈ మధ్యనే కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. బాగా డబ్బు అవసరంలో ఉన్నాడు. అది కూడా మామూలు సంబంధం కాదు, చాలా గొప్పవాళ్ల సంబంధం. చలసాని గారిని మీకు తెలిసే ఉంటుంది. ఆయన చెల్లెలు మనవడికే లక్ష్మీపతి కూతురునివ్వబోతున్నాడు. సంజ, ట్రస్ట్కి ఏదో చెక్ పంపించాలన్నావు, పంపించేశావా? ఏంటి అంత సీరియస్గా చూసావు? ఏదో గుర్తు చేయమన్నావు కదని సిన్సియర్గా గుర్తు చేస్తే. నేను గుర్తు చేయమన్నది నిన్న. అలాగా, మొత్తానికి చెక్ అయితే పంపించేశావు కదా. వర్క్ విషయంలో నువ్వు అంత అలర్ట్గా ఉంటావు, అందుకే ఐ లవ్ యూ.
దీన్నే కవరింగ్ ఇన్ఫెర్నో అంటారు. వివేక్ వస్తున్నట్టున్నాడు. పక్కన అమ్మాయి ఎవరు? అమెరికాలో ఉండి ఇక్కడికి లైన్ వేసాడే ఆ అమ్మాయి అనుకుంటా. అమ్మాయి బాగుంది. హాయ్ హాయ్ వివేక్, హౌ ఆర్ యు? ఫైన్. అమ్మమ్మా, వివేక్ వచ్చాడు. అలా నిలబడిపోయారేంటి? కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అవేం వద్దండి, జస్ట్ కలిసి వెళ్దామని వచ్చాం. వివేక్, మా ఇంటికి రావడానికి ఇప్పటికి తిరిగి దొరికిందన్నమాట. ఈ అమ్మాయినా ప్రియా అంటే? అవును. సెలక్షన్ ఈజ్ గుడ్. నా సెలక్షన్ ఎప్పుడు ఆ రేంజ్లోనే ఉంటుంది. ప్రియా, నువ్వు కంప్యూటర్స్లో ఎక్స్పర్ట్ అని విన్నాను. ఎస్, షీజ్ ఏ జెమ్, జీనియస్. అమెరికాలో కూడా ప్రియంత టాలెంట్ ఉన్న వాళ్ళని చూడలేదు. అందుకే ఐ లైక్ హర్, ఐ లవ్ హర్. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ప్రియా? ఏముంది, ప్రియకున్న టాలెంట్కి ఇండియాలో ఉండటం శుద్ధ వేస్ట్. అంచేత పెళ్ళైన నెక్స్ట్ మూమెంట్లోనే అమెరికా తీసుకెళ్ళిపోతాను. నాకెలాగూ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ప్రియ కూడా జాయిన్ అయితే కంప్యూటర్స్లో మొత్తం వరల్డ్ మార్కెట్నే క్యాప్చర్ చేయొచ్చు. ప్రియా, ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ 40,000కి ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. ఇదే వర్క్ అమెరికాలో చేస్తే డాలర్ల వర్షం కురుస్తుంది. వివేక్, ప్రియని అడుగుతుంటే నువ్వు సమాధానాలు చెప్తావేంటి? తన్ని కూడా మాట్లాడి. నో, ప్రియకి అనవసరంగా మాట్లాడడం ఇష్టం ఉండదు. రిజర్వ్డ్గా ఉంటుంది. అయినా ప్రియ చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నేనే ప్రియా, ప్రియే నేను. వెరీ గుడ్. పెళ్లికి ముందే ఇంత మంచి అండర్స్టాండింగ్స్ ఉండడం నిజంగా గొప్ప విషయం. మీ ఇద్దరిది అంత సిన్సియర్ లవ్ అన్నమాట. అందులో డౌట్ లేదు. ఆ సిన్సియారిటీ లేనప్పుడు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం వేస్ట్. బాగా చెప్పావు. నేనేం చెప్పినా అలాగే చెప్తాను. వినోద్ సంచల్లాగా అర్జెంటుగా ప్రేమించేసుకొని పెళ్లి చేసుకోవడం, తర్వాత అండర్స్టాండింగ్ లేక విడాకులు తీసుకొని విడిపోవడం, మళ్ళీ కలవడం. ఐ హేట్ దిస్. నా ఉద్దేశంలో వాళ్ళది టైంపాస్ లవ్వే కానీ ట్రూ లవ్ కాదు.